నిన్న ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక మీద చాలా స్పష్టంగా రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ దేశంలో మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని మరింత వివరంగా అంటే అంకెలు అనేవి మనం కొత్తగా చేర్చినవి కాదు, తయారు చేసినవి కాదు. ఉన్న ఆర్థికపరమైన అంశాలతో కూడిన అభివృద్ధి అనేది ఎలా ఉంది, ఆర్థిక స్థితి ఎలా ఉందనేది నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా చెప్తుంది. మనం ఒక మనిషిని హెల్త్ చెకప్కి తీసుకెళ్తే, బాబు ఇదిగో నీ హార్ట్ బాగాలేదు, లేకపోతే నీకు డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది, కాబట్టి నువ్వు ఏదో జాగ్రత్త పడాలని చెప్తారు. కానీ ఇక్కడ పరిస్థితి కాదు. అసలు అన్ని భాగాలు దెబ్బతిన్నాయి. నువ్వు ఇలా ఉండటమే చాలా కష్టం, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని నిన్ను ఐసీయూలో పెడితే తప్ప నువ్వు బతకవే అన్న రిపోర్ట్ ఇస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రంగం బాగుంది, ఈ రంగంలో గత ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకునే రంగం ఒక్కటి కూడా లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గతంలో 3-4 స్థానాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ 17వ స్థానానికి తీసుకొచ్చాం. అంటే ఆరోగ్యంగా ఏ బాధలు, ఏ రకమైన రోగాలు లేవన్న వ్యక్తిని నువ్వు వాళ్ళ హాస్పిటల్లో చేరి ఐసీయూలో ఉంటేనే బతుకుతావు లేదా చచ్చిపోతావు అన్న స్థితికి రావడానికి ఆ మనిషి ఎన్ని తప్పులు చేసి ఉంటాడో, ఆరోగ్యాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తుంటాడో ఆ విధంగానే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో అంత నష్టపోయింది. ప్రజలకు అర్థం కావాలంటే ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందని నేను అనుకోవట్లా. అయితే రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరిగింది. అటు లిక్కర్ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ అన్నీ పెరిగినాయి. అలాగే అప్పులు కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే, అంటే ప్రభుత్వం యొక్క అకౌంట్లోనే 10 లక్షల రూపాయల అప్పులు గత ప్రభుత్వం చేసింది. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి అసలు మనం చెప్పవసరం. ఎలక్ట్రిసిటీ బోర్డు ఇవాళ ఎంత దారుణంగా ఉందనేది ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న అధికారులు తప్ప పబ్లిక్ తెలిసే పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వం ఈ అప్పులు ఎందుకు చేసింది, ఈ అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందిందా అంటే మనం 0 అని చెప్పుకోవాలి. ఇంకొక విచారపడే విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే స్థితి అంటే కెపాసిటీ ఏంటి అంటే 0. బహుశా గతంలో ఎప్పుడో బీహార్కో ఎవరికో వచ్చిందని చెప్పేవాళ్ళు. అదే స్టాటిస్టిక్స్ అయితే మన దగ్గర ఇప్పుడు రెడీగా లేవు. అటువంటి బీహార్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. అలాగే చాలా వెనకబడిన రాష్ట్రం అనుకున్న ఒరిస్సా కూడా ఇవాళ నెంబర్ 1లో ఉంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రులు కానీ లేదంటే అక్కడ పరిపాలించిన పార్టీలు కానీ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకు చేశారు తప్ప ఈ ఏదో స్వల్పకాలిక వీటిల్లో కానీ అవినీతికి కానీ దూరంగా ఉన్న పరిస్థితి. కానీ మన రాష్ట్రం అందుకు భిన్నంగా ఉంది. 2019-24లో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. రెండోది, ఈ రాష్ట్రం చేసిన అప్పులు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలే. అప్పులంటే నాకు నెలకి 20,000 జీతం వస్తే నేను 5,000 అప్పు చేయొచ్చు. కానీ నాకు 20,000 జీతం వచ్చినప్పుడు 50,000 అప్పు చేస్తే ఆ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రం పరిస్థితి కూడా అదే. సంఖ్యాపరంగా మనకంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ లేదా తమిళనాడు. కానీ వాటి ఆదాయం కూడా అలాగే ఉంది. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 25,000 అప్పు చేయటానికి, 15,000 వచ్చేవాడు 25,000 అప్పు చేయటానికి ఎంత తేడా ఉందో మన రాష్ట్రం పరిస్థితి కూడా అదే. 10 లక్షల రూపాయల అప్పు, సంవత్సరానికి 46,000 కోట్లు మనం తిన్నా తినకపోయినా వడ్డీకి అసలు కలిపి చెప్పాలి, మనం చెల్లించాలి. అంటే 46,000 కోట్లు ఈ సంవత్సరానికి, అంటే 2023-24కి, 24-25కి, 25-26కి వచ్చేపాటికి ఖచ్చితంగా అది కొద్దిగా గొప్ప పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిగా గొప్ప నెలకు 2,000, 3,000, 4,000 అప్పు తెస్తే కానీ రాష్ట్రం నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ అప్పు, గతంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు అంతా కలిపితే వచ్చే సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాకు తెలిసి అసలు వడ్డీ కలిపి సంవత్సరానికి 50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి.
ఇవి కాకుండా జీతభత్యాలు, పెన్షన్లు, ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు, అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైందంటే అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉండగలుగుతుందా అనేది కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అంత దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నష్టపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.